మన దేవుడు ఏమై ఉన్నాడు అంటానికి ఆ ప్రశ్నకి మరొక జవాబు ఏంటంటే మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ట్రినిటీ అనేటువంటి ఈ యొక్క డాక్ట్రిన్ లో త్రిత్వము అయిన దేవుడు అంటే ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది మనము ఆలోచించేద్దాం. ఏడబ్ల్యూ టోజర్ అనేటువంటి దైవజనుడు ఒక చక్కని మాట చెప్పాడు. The essence of idolatry is the entertainment of thoughts about God that are unworthy of him అన్నాడు. అంటే విగ్రహారాధన అంటే ఏంటి అంటే, విగ్రహారాధన యొక్క సర్వ సారాంశం అంతా ఏంటంటే దేవుని గురించినటువంటి రాంగ్ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే దేవుని గురించినటువంటి రాంగ్ అండర్స్టాండింగ్ మనం కలిగి ఉంటామో, మనము దేవుని కొరకు చేసేటటువంటి ఆరాధన కావచ్చు, దేవుని కొరకు చేసేటటువంటి ఆ యొక్క సేవ కావచ్చు, దేవుని నామములో మనం చేసే భక్తి కావచ్చు, దేవుని గురించినటువంటి సర్వ సంపూర్ణమైనటువంటి అవగాహన అంతా కూడా మనల్ని తప్పుడు మార్గంలోనికి, తప్పుడు జీవన విధానంలోనికి, ఆ రాంగ్ కైండ్ ఆఫ్ లైఫ్ అండ్ సర్వీస్ లోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే దేవుని గురించినటువంటి అవగాహనలోనే మనం తప్పిపోయాం కాబట్టి. ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ అనేది మిగిలినటువంటి అన్ని విశ్వాసాలకి క్రైస్తవ విశ్వాసము ప్రత్యేకతను సంతరించుకోవడానికి డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీయే కారణం. మిగిలినటువంటి అన్ని విశ్వాసాలు, మిగిలినటువంటి అన్ని మతాలు, మిగిలినటువంటి అన్ని ఆ యొక్క భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాలకి, అన్ని రిలీజియన్స్ కి క్రైస్తవ విశ్వాసానికి తేడా ఎక్కడ అంటే, అతి ప్రాముఖ్యంగా ట్రినిటీ అనే డాక్ట్రిన్ ద్వారానే ఆ యొక్క వ్యత్యాసము సంతరించుకుంది. అందుకనే ఎక్కువగా అటాక్ చేయబడుతున్న డాక్ట్రిన్, ఎక్కువగా మిస్అండర్స్టాండ్ చేసుకోబడుతున్నటువంటి డాక్ట్రిన్, ఎక్కువగా తృణీకరించబడుతున్నటువంటి డాక్ట్రిన్ బైబిల్లో ఈవెన్ క్రైస్తవులైనటువంటి వారు కూడా ఎక్కువగా తప్పుగా అర్థం చేసుకున్నటువంటి డాక్ట్రిన్, కానీ లేకపోతే ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి డాక్ట్రిన్ ఏదైనా ఉందంటే అది ట్రినిటీ, త్రిత్వము అనేటువంటి డాక్ట్రిన్. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న మనకి ఏంటంటే, హౌ కెన్ గాడ్ బి 3% ఎట్ వన్ గాడ్? త్రిత్వము అనగానే వెంటనే మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, బైబిల్లో రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ని కలిపి ఇదే మా సిద్ధాంతము అని చెప్పినట్లుగా ఈ త్రిత్వము మనకి నొక్కి ఒక్కానిస్తా ఉంది. ఏంటది? ఒకే దేవుడు అని చెప్తా ఉన్నావు, ఆ దేవుల్లో ముగ్గురు వ్యక్తులు అని చెప్తున్నావు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు అంటున్నావో, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ముగ్గురు దేవుళ్ళ, లేకపోతే మూడు రోల్స్ ని పెర్ఫార్మ్ చేస్తూ ఉన్నటువంటి ఒకే దేవుడా, లేకపోతే ఒక దేవుళ్ళలోనే ఉన్నటువంటి మూడు భాగాల, లేకపోతే మూడు అవతారాల? ఏంటి అసలు ఈ త్రిత్వము అంటే అర్థం ఏంటి? హౌ టు అండర్స్టాండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అనేక మంది ఇంకా అనేక రకాలైనటువంటి భాష్యాలు త్రిత్వాన్ని గురించి ఈ విధంగా ఆలోచించేస్తున్నటువంటి వారు లేకపోలేదు. దేవుడి గురించినటువంటి అవగాహన, ఈ వరల్డ్ వ్యూస్ ని కనుక మనం చూసినట్లయితే, దేవుడు లేడు అని చెప్పేటటువంటి వారు ఒక కేటగిరీలో ఉన్నారు. దేవుడు ఒక సుప్రీం ఆ యొక్క బీయింగ్ గా ఉన్నటువంటి దేవుడు. ఈవెన్ జైన్స్ అండ్ బుద్ధిస్టులు కూడా వాళ్ళు మనుషుల్ని పూజిస్తారు, లేకపోతే స్పిరిట్స్ ని పూజిస్తారు, కానీ దే డజంట్ హ్యావ్ అ కైండ్ ఆఫ్ అ సుప్రీం బీయింగ్ లైక్ హిందూస్ కు, లేకపోతే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, జ్యూస్ కలిగినట్లుగా దే డోంట్ హ్యావ్ దాట్. అండ్ కమ్యూనిస్ట్ దే డోంట్ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. రెండవది ప్యాంథియిస్టిక్ వరల్డ్ వ్యూలో మనం చూసినప్పుడైతే ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. అద్వైత హిందూయిజం, ద్వైతము లేదు, రెండోది ఏమి లేదు, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. పాలిథియిస్టిక్ వరల్డ్ చూసినట్లయితే దేర్ ఆర్ మెనీ గాడ్స్. పాపులర్ హిందూయిజం అంటారు దీన్ని, మెనీ గాడ్స్, అనేక మందిని ఆరాధించేటువంటి భక్తి మన దేశంలో ఉన్నది. అండ్ దెన్ మోనోథియిస్టులు ఉన్నారు. మోనోథియిస్ట్ అంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అని చెప్పేవారు. వారిలో జుడాయిజం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉన్నది. సో వీరు ఒక ఏకదేవుని యందు వీరు విశ్వాసం ఉంచేటటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఈ ఏకదేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి వారిలో కూడా 2 కేటగిరీస్ గా మనం చూడాలి భక్తిని.
యూనిపర్సనల్ గాడ్, దేవుడు కేవలము ఒకే ఒక వ్యక్తి అని నమ్మేటటువంటి వారు జుడాయిజం అండ్ ఇస్లాం మోనోథియిస్టిక్ వరల్డ్ వ్యూ అని చెప్తాం. ఈ మోనోథియిస్టిక్ వరల్డ్ వ్యూలోనే క్రిస్టియానిటీ అనేది ఏ కేటగిరీలోకి వస్తుందంటే ట్రై పర్సనల్ గాడ్. ఈ దైవత్వము అనేటువంటి గాడ్ హెడ్ లో ఒకరికంటే ఎక్కువ అంటే ఖచ్చితంగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు కలిసినటువంటి ఆ యొక్క దైవత్వాన్ని మనము దేవుడు అనేటువంటి ఆ యొక్క సంపూర్ణతలో మనము చూస్తా ఉన్నాము. దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందుకని దీని ఏమంటే మోనోథియిస్టిక్ ట్రైటీరియన్ వరల్డ్ వ్యూ అని క్రిస్టియన్ వరల్డ్ వ్యూని మనము ఫిలసాఫికల్ గా చెప్పడం అనేది మనం చూస్తాం. సో కాబట్టి మనం గమనించినట్లయితే దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నటువంటి వారిలో కూడా ప్యాంథియిస్టిక్ వరల్డ్ వ్యూ ఉంది, పాలిథియిస్టిక్ వరల్డ్ వ్యూ ఉంది. మోనోథియిస్టిక్ వరల్డ్ వ్యూలో కూడా జుడాయిజం అండ్ ఇస్లాం ఇస్ డిఫరెంట్ అండ్ క్రిస్టియానిటీ ఇస్ డిఫరెంట్. ఎందుకు మరొకసారి ఇది మనం చూస్తా ఉన్నామంటే దేవుని గురించినటువంటి సరైనటువంటి అవగాహనే మనల్ని దేవుని గురించినటువంటి సరైనటువంటి భక్తిలోనికి కానీ, లేకపోతే మన కుటుంబ వ్యవస్థ కానీ, మన యొక్క సామాజిక వ్యవస్థ కానీ, మన యొక్క వర్క్ లైఫ్ కానీ, మిగిలినటువంటి అన్ని ఏరియాస్ ని డిసైడ్ చేసేది ఏంటంటే ఇది ఒకటే. కాబట్టి ద ఎరోనియస్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంటర్టైనింగ్ గాడ్ ఈజ్ ఐడోలేటరీ అన్న మాటని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో డాక్టర్ని కనుక మనం రాంగ్ గా అండర్స్టాండ్ చేసుకుంటే మన యొక్క బిహేవియర్ మొత్తం మారిపోతుంది. ఆ బిహేవియర్ నుంచి వచ్చిన కాండక్ట్, ఆ కాండక్ట్ లో నుంచి మనకు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఆర్ టోటలీ డిఫరెంట్. సో there is a great need of right understanding of the doctrine. మనం నమ్మేటటువంటిది ఏమి నమ్ముతున్నామో, నమ్మింది ఎందుకు నమ్ముతున్నామో, అది సరైనదా కాదా అనేటువంటి వ్యాలిడేషన్ కూడా మనకు కావాలి. సో జస్ట్ బిఫోర్ ఎంటర్ ఇంటూ దిస్ డాక్ట్రిన్, ఎందుకు అసలు మనం ఈ డాక్ట్రిన్ ని మనము ధ్యానిస్తా ఉన్నాం, ఎందుకు నేర్చుకోవాలి డాక్ట్రిన్ అంటే టు నో గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు నో గాడ్ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి ఈ యొక్క డిసిప్లిన్ కనుక చూసినట్లయితే నోయింగ్ గాడ్. Knowing God is a lifetime process. No one can say at any point of time, నేను దేవుని సంపూర్ణంగా తెలుసుకున్నాను, దేవుడు నాకు సంపూర్ణంగా అర్థమయ్యాడని ఎవరు చెప్పడానికి లేదు. అందుకనే ఒక భక్తుడు రాశాడు, ఇఫ్ యు నో సంథింగ్ ఫుల్లీ దట్ ఈస్ నాట్ గాడ్ అన్నాడు. నువ్వు దేని గురించైనా ఎవరి గురించినా సంపూర్ణంగా ఎరిగినట్లయితే అది ఖచ్చితంగా దేవుడు కాదు అన్నాడు. బట్ దేవుని గురించినటువంటి ఈ యొక్క నాలెడ్జ్ అనేది మనల్ని దినదినము దేవునికి దగ్గరగా చేరుస్తుంది. ఏ విధంగా? through worship, through prayer. And not only that, by knowing him, we'll have communion and fellowship with him. దేవునితో మనము సరైనటువంటి అవగాహనలో ఎదగటం అనేది ఆయనతో సంబంధాన్ని బిల్డ్ చేస్తుంది. ఆ సంబంధాన్ని మరి స్ట్రాంగ్ గా మనము బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంటుంది. టు నో గాడ్ సో దట్ వి మే వర్షిప్ హిమ్ మీనింగ్ఫుల్లీ. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే ఎందుకు మనము ఈ యొక్క డాక్ట్రిన్ ని నేర్చుకుంటా ఉన్నామంటే అండర్స్టాండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. చూడండి, ఈ సృష్టిలో మనం ఎక్కడ చూసినా కానీ భిన్నత్వంలో ఏకత్వం ఉంటా ఉంది. ప్రతి అణువులో మనం చూసినా కానీ భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది. ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్, ఆల్ త్రీ టుగెదర్ వన్ మాలిక్యూల్. From the basic element of the matter to the vast universe, ఎక్కడ మనం చూసినా కానీ భిన్నత్వంలో ఏకత్వము. ఈ భిన్నత్వంలో ఏకత్వము అనేది మన సృష్టికర్త అయినటువంటి దేవునిలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి సుఖం. అదే అన్నిటికీ మూలం. ఫ్యామిలీ చూడండి, ఒక యూనిటీ, ఒక యూనిట్. అది ఆ ఫ్యామిలీ అనేటువంటి యూనిట్ లో డైవర్సిటీ ఉన్నది. వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్ అండ్ అదర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. సొసైటీ చూడండి,
ఒక స్టేట్ని తీసుకోండి, ఒక కంట్రీని తీసుకోండి. వన్ కంట్రీ, డిఫరెంట్ స్టేట్స్, వన్ స్టేట్ అండ్ డిఫరెంట్ district, one district and different mandals and taluks and blocks, whatever it may be. One university, different disciplines and departments. One book having different chapters. Likewise, మనము ప్రతి ఏరియాలో ఏం చూస్తున్నామంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మనకి ఏమి నేర్పిస్తుందంటే మన యొక్క జీవన విధానంలో accepting one another, loving one another, identifying with one another, and having something in common identity మనకు నేర్పిస్తా ఉంది. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి లేకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అది ఫ్యామిలీ కావచ్చు, చర్చ్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఈవెన్ గవర్నమెంట్ కావచ్చు. ఫర్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ మోడల్ ఏంటంటే ట్రినిటీ. బికాస్ మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థలు అన్ని కూడా, ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ మోడల్ వర్కౌట్ అవ్వాలి. ఎందుకు అంటే వాడిని స్థాపించి నియమించినటువంటి దేవునిలో ఇదిగో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉన్నది. వై వి లెర్న్ this doctrine? Why should understand this doctrine? Because that we may know, understand unity in diversity. Ante kaadu, it improves the personal relationships, interpersonal relationships. ఒకరితో వరకున్న సంబంధ బాంధవ్యాలు. ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడైతే యూనిటీ ఇన్ డైవర్సిటీని మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు అనేకమైనటువంటి అడ్డుగోడలు సమాజంలో చెదిరిపోతాయి. అనేకమైనటువంటి సోషల్ ఈవిల్స్ అనే వాటికి తావు ఉండదు. కుటుంబాల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి ఆధిపత్యపు పోరులు అనే వాటికి తావు ఉండదు. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ అ బ్యూటీ ఆఫ్ ట్రినిటీ. అండ్ బై నోయింగ్ దాట్ అవర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. రెండవది ద ప్రాబ్లమ్ ఆఫ్ ఐడెంటిటీ. మన యొక్క ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఎందుకో తెలుసా? బేసికల్ గా మనం ఎవరికి చెందిన వారమో మన ఐడెంటిటీ ఎక్కడ ఉందో మనకు అర్థం కావట్లేదు. మన దేవుడు ఆయన ఏమి చేస్తాడో అనే దానిని బట్టి ఆయన మనల్ని పరిచయం చేసుకోలేదు. బేసికల్ గా ఈ లోకంలో చూడండి, మన ఐడెంటిటీస్ అనేవి వాట్ వి డూ అనే దాని మీద ఆధారపడి ఉంటాయి, కానీ వాట్ వి ఆర్ అనే దాని మీద ఆధారపడి ఉండవు సర్వసాధారణంగా. అందుకనే మన యొక్క ప్రాబ్లమ్స్ వాట్ వి డూ అనే దాన్ని బేస్ చేసుకుని మన ఐడెంటిటీని బిల్డ్ చేసుకుంటాం. కానీ మన దేవుడు ఆయన ఏమై ఉన్నాడో అనే దాన్ని బేస్ చేసుకుని ఆయన తన ఐడెంటిటీని మనకు బయలుపరిచాడు. అందుకని ఫాదర్ అన్నాడు, సన్ అన్నటువంటి రిలేషన్షిప్ ఇట్స్ అ ఫ్యామిలీ రిలేషన్షిప్. ఒక బ్యూటిఫుల్ ఐడెంటిటీని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మన దేవుడు ఒక రాజు అనే దానికంటే, మన దేవుడు ఒక సృష్టికర్త అనే దానికంటే, మన దేవుడు ఇదిగో ఫలానా చేయగలిగిన శక్తి కలిగిన వాడిని చెప్పేదానికంటే, నా దేవుడు నా తండ్రి అనేది వాట్ అన్ ఐడెంటిటీ ఈస్. నేను ఆయన బిడ్డను, ఆయన కుమారుడును, ఆయన కుమార్తెను అనేటువంటి ఆ ఐడెంటిటీ ఏం చేసిందంటే సమాజంలోనికి ఈ యూనిటీని ఆటోమేటిక్ గా బ్రింగ్ చేసేసింది. అందుకని ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అనేవి ఎంతో పటిష్టంగా మన యొక్క ఐడెంటిటీ అనేది రైట్ ప్లేస్ లో మనం గుర్తించాలంటే ఈ డాక్టర్ని మనం తెలుసుకోవాలి. లైక్వైజ్ ఫ్యామిలీ బిల్డింగ్, చర్చ్ యూనిటీకి. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అబద్ధ బోధల నుండి మనము తప్పించబడాలంటే, జాగ్రత్త పడాలంటే ప్రాముఖ్యంగా త్రిత్వము మనకి జాగ్రత్తగా అర్థం కావాలి. సో త్రిత్వాన్ని గురించి మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. నో వన్ కెన్ ఫుల్లీ అండర్స్టాండ్ ట్రినిటీ. మనము డాక్టర్ని మనము ఎంత లోతుగా స్టడీ చేసినా, ఎంత ఎగ్జాస్టివ్ గా మనము వర్కౌట్ చేసినా, ఎంత విస్తారమైన పుస్తకాలు చదివినా, ఎంత లోతుగా మనము దీన్ని అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేసినప్పటికీ కూడా ట్రినిటీ అనేటువంటి ఈ యొక్క సత్యాన్ని
నీవు కన్విన్స్ వేలో గ్రహించగలుగుతావు, కానీ కంప్లీట్ గా అర్థం చేసుకోలేవు. ఒకసారి సెయింట్ అగస్టిన్ గారంట త్రిత్వాన్ని గురించి ఎగ్జాస్టివ్ స్టడీ చేద్దామని పూనుకున్నాడట. త్రిత్వం గురించి నేను కంప్లీట్ గా తెలుసుకోవాలి, తెలుసుకునే వరకు ఇక నిద్రాహారం లేకుండా దేవుని గురించి ఇక స్టడీ చేస్తున్నాడట, నేర్చుకుంటా ఉన్నాడట, దేవుని అడుగుతూ ఉన్నాడట బయలుపరచమని. వన్ డే ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న అబ్బాయి బాలుడంట ఇసుకతోటి ఒక చిన్న గుంట తీసి ఒక చిన్న ఆల్చిప్ప షెల్ తీసుకొని సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ తీసుకొచ్చి ఆ గుంటలో పోస్తా ఉన్నాడట. ఈయన సముద్ర తీరం నుండి దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు, త్రిత్వాన్ని గురించి ఆలోచిస్తా ఉన్నాడు, దేవుని అడుగుతా ఉన్నాడు. ఎగ్జాస్టివ్ గా త్రిత్వాన్ని గురించి నేను కంప్లీట్ గా తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. సో వెంటనే ఈ ప్రయత్నాలు చూసినటువంటి అగస్టిన్ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏం చేస్తున్నావు నువ్వు, ఏంటి నీ ప్రయాస అంటే, ఇదిగో సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తోడేసి ఈ గుంటలో పోస్తున్నాను. ఎక్కడ పోస్తున్నావు? ఈ గుంటలో. దేంతోటి? ఈ యొక్క ఇదిగో ఈ ఆల్చిప్పతోటి నీళ్లు తోడుతున్నాను. ఏ నీళ్లు? సముద్రంలోని నీళ్లు. ఎక్కడ పోస్తున్నావు? ఈ గుంటలో పోస్తున్నాను అని సమాధానం చెప్పాడంట. వెంటనే సెయింట్ అగస్టిన్ అనట ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అని చెప్పాడట. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడట, నేను చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యమే ఇంపాసిబుల్ అయితే మరి నువ్వు చేస్తున్న పని ఏంటి అన్నాడట. హౌ ఈజ్ మై ట్రయింగ్ టు డూ దిస్ ఎనీ మోర్ డిఫికల్ట్ దాన్ యువర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ ద ట్రినిటీ? త్రిత్వమైనటువంటి దేవుడు ఏమై ఉన్నాడో సంపూర్ణంగా నేను గ్రహించాలి అని నువ్వు చేసే ప్రయత్నం కంటే నేను చేసే ప్రయత్నం అసాధ్యమైందంటావా? That little story gives us a glimpse of what does it mean knowing the doctrine of Trinity. కాబట్టి దేవుడు తను తాను బయలుపరుచుకున్నంత వరకు లేఖనాల్లో ఆయన ఏమై ఉన్నాడో, ఏ విధంగా బయలుపరుచుకున్నాడు అనేది లేఖనాల ఆధారముగా మనం ఒక సర్వే లాగా 66 పుస్తకాల్లో బయలుపరుచుకున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అనే దాన్ని బట్టి మనము ఒక ఎస్టాబ్లిష్డ్ ట్రూత్ ని నమ్మడము, విశ్వసించటము, ఆ తర్వాత విశ్వాసంతో మన అనుదిన జీవితంలో అనుభవించటము తప్ప మనం ఏదో ఒక ఫైనల్ ప్రోడక్ట్ ని లేకపోతే ఒక ఈక్వేషన్ ని సాల్వ్ చేసినట్లు లేకపోతే ఒక నమూనాను చూపించి ఇది దేవుడు అంటానికి లేదు. బికాస్ దేవునికి సమానమైనటువంటి నమూనా ఈ లోకంలో ఎక్కడ లేదు. సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ క్రియేషన్ లో ఉన్న దేనిని కూడా నువ్వు తీసుకొని ఆ క్రియేటర్ గాడ్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేవు. కాబట్టి యూ కెన్ టేక్ సమ్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ ద అన్నోన్ మోడల్. యూ హ్యావ్ టు బేస్ ఆన్ ద నోన్ ట్రూత్ టు ఎక్స్ప్లోర్ ద అన్నోన్ ట్రూత్. కాబట్టి మనము దేని గురించి మాట్లాడాలన్నా కానీ ఈ సృష్టిలో ఉన్న దాన్ని తీసుకోవాలి. మనం సృష్టి ఏది కూడా సృష్టికర్తను సంపూర్ణంగా బయలుపరచలేదు. కాబట్టి ఇదిగో మనము ట్రినిటీ అనేటువంటి యొక్క డాక్ట్రిన్ ని కంప్లీట్ గా అర్థం చేసుకోలేము. అయితే సిద్ధాంతపరముగా ఏమి బోధిస్తుందంటే, నువ్వు త్రిత్వాన్ని సంపూర్ణంగా అర్థము చేసుకోలేనంత మాత్రాన త్రిత్వాన్ని గనక నువ్వు రిజెక్ట్ చేసినట్లయితే నీ మారు మనసుకే క్వశ్చన్ మార్క్ పడుతుంది. You cannot understand Trinity fully, but if you don't believe Trinity, you are eternally lost, doomed అన్నాడు ఆయన. ఇంకొక మాటని మనం గమనించినట్లయితే the word Trinity is not found in the Bible. త్రిత్వం అనేటువంటి మాట బైబిల్లో ఎక్కడ మనకు కనపడదు. ప్రత్యేకంగా ముస్లిం సహోదరులు ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ట్రినిటీ అనే వర్డ్ బైబిల్లో ఎక్కడుందో నాకు చూపించి ఫస్ట్ నేను నమ్ముతాను, లేకపోతే క్రైస్తవ్యాన్ని నేను స్వీకరిస్తాను, ఇప్పుడే ఇస్లాం వదిలేస్తాను, ఇలాంటి ఛాలెంజెస్ చేస్తూ ఉంటారు. త్రిత్వము అనే వర్డ్ బైబిల్లో మనకు కనపడదు. కానీ త్రిత్వము అయినటువంటి దేవుణ్ణి మనం బైబిల్ అంతటిలో కూడా మనము చూస్తాము. ఒక వర్డ్ లేదు కాబట్టో, లేకపోతే ఒక టైటిల్ లేదు కాబట్టో ఆ యొక్క ఎసెన్స్ ఆఫ్ ద ట్రూత్ ని
మనం కంప్లీట్ గా డినై చేయడానికి వీలు లేదు. ఇంకొక అబ్జర్వేషన్ మనం గమనించాల్సింది ఏంటంటే, మన యొక్క దేవుడు త్రిత్వము అనేటువంటి యొక్క సత్యము అనేది దేవుడు ప్రోగ్రెసివ్ గా బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఆది కాండము నుండి మనము దేవుని గురించినటువంటి ఆ యొక్క సత్యమును అవగాహనలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు అనేది దేవుడే ప్రోగ్రెసివ్ గా మనకు బయలుపరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి త్రిత్వమైనటువంటి దేవుని గురించి మనం ఓల్డ్ టెస్టిమెంట్ లోనూ చూస్తాము, త్రిత్వమైనటువంటి దేవుని గురించి మనం న్యూ టెస్టిమెంట్ లోనూ చూస్తాం. అయితే ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనేది న్యూ టెస్టిమెంట్ కి వచ్చేసరికి అది ఫుల్ గా, కంప్లీట్ గా, ఎవిడెంట్ గా ఇదిగో శరీరధారి అయినటువంటి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా ఇదిగో మనకు బయలుపరచబడింది, మనకు బోధించబడింది. అది ఇంకా ప్రాక్టికల్ గా క్రియలలో మనకు కనపరచబడింది. సో కాబట్టి ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్లీ రివీల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఇట్స్ బీన్ కంప్లీటెడ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. దేవుడు ఏమై ఉన్నాడో, ఎవరు దేవుడై ఉండగలరు అనేది ఆయన యాట్రిబ్యూట్స్ లో మనం చూసాం. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నేను కూడా దేవుణ్ణి అన్నారనుకోండి, ఇప్పుడు అతను దేవుడా కాదా అంటానికి మన దగ్గర చెక్ మార్క్ ఉంది. ఏంటవి? దేవుని యొక్క స్వాభావికమైన లక్షణాలు అంటే డివైన్ యాట్రిబ్యూట్స్, దేవుని యొక్క నైతికమైనటువంటి లక్షణాలు మోరల్ యాట్రిబ్యూట్స్, ఇవి మాత్రమే కలిగిన వారు మాత్రమే దేవుడు అని చెప్పబడడానికి అర్హులు అని మనం ఒక చెక్ మార్క్ పెట్టాలి. దేవుడు అంటే ఎవరు? సృష్టించబడిన వాడు కాదు, అన్క్రియేటెడ్. గాడ్ మస్ట్ బి అన్క్రియేటెడ్ అండ్ హీ మస్ట్ బి ద క్రియేటర్. అంతేకాకుండా దేవుడు సర్వశక్తి కలిగిన వాడై ఉండాలి, ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండకూడదు. దేవుడు సర్వజ్ఞాని అయి ఉండాలి, దేవుడు సర్వవ్యాపి అయి ఉండాలి, దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా నిత్యుడు అయి ఉండాలి. బిగినింగ్ అనేది, ఎండ్ అనేది ఆయనకు ఉండకూడదు. ఆ నిత్యుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వవ్యాపి అయినటువంటి వాడు, సమస్తమైనటువంటి సర్వశక్తి కలిగిన వాడు మాత్రమే. సంపూర్ణమైన ప్రేమ, దయ, కృప, మన యొక్క పాపాలని క్షమించగలిగినటువంటి స్థితి అండ్ సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత, మోరల్ పర్ఫెక్షన్ కలిగినటువంటి వాడే దేవుడు అయి ఉండాలి. దేవుడు అంటానికి దేవుని యొక్క గుణ లక్షణాలు వారికి ఉన్నాయా లేవా అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక మంచి పని చేశాడు కాబట్టి అతను దేవుడు అనకూడదు, లేకపోతే ఆయన ఏదో కొన్ని చమత్కారమైనటువంటి క్రియలు చేస్తున్నాడు కాబట్టి ఆ చమత్కారాలను బట్టి దేవుడు అని చెప్పడానికి వీల్లేదు. ఏదో అన్నం పెట్టాడు కాబట్టో, రక్తదానం చేశాడు కాబట్టో, ధనాన్ని ఇచ్చాడు కాబట్టో, లేకపోతే ఇల్లు కట్టించాడనో పొలిటీషియన్స్ ని దేవుడు అనకూడదు. ఆటగాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు కానీ మరి ఏ ఆటగాళ్ళని దేవుడు అనకూడదు. మంచి సూక్తుల్ని, మంచి బోధనలు చేసేటువంటి ఏ గురువుల్ని దేవుడు అనకూడదు. అంతకంటే ప్రాముఖ్యంగా సృష్టించబడినటువంటి సృష్టములో ఉన్నటువంటి మరి ఏ జంతువునైనను లేకపోతే మరి ఏ పదార్థమునైనను దేవుడు అంటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు అంటానికి దైవికమైన లక్షణాలు అనేవి కావాలి. త్రిత్వాన్ని గురించినటువంటి కొన్ని రాంగ్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా అవి మనం చూద్దాం. The controversies of Trinitarian God. Trinitarian controversies. What Trinity is not. త్రిత్వము అంటే ఏది కాదు. మొట్టమొదటిగా చూసినట్లయితే చాలా మంది ఈవెన్ సంఘాల్లో, చర్చిల్లో ఉన్నటువంటి వారు కూడా, మారు మనసు పొందినటువంటి వాళ్ళు కూడా, నా మట్టుకు నేను కూడా రక్షణ పొందిన, మారు మనసు పొందిన కొత్తలో అనుకున్నది ఏంటంటే ఒక్క దేవుడే ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు 3 రూపాల్లో, ఆ అవసరమైనప్పుడు తండ్రిగాను, అవసరమైనప్పుడు కుమారుడుగాను, మరి అవసరమైనప్పుడు పరిశుద్ధాత్ముడుగాను, ఆ ఒక్క దైవమే 3 రూపాల్లో లేకపోతే 3 పాత్రలని పోషిస్తూ, రోల్స్ ని ప్లే చేస్తూ ఆయన మనకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి, వీరందరూ ఒక్కరే. ఆ ఒక్కరే 3 పాత్రలను పోషించారు. సినిమాల్లో గనక ఒకే హీరో 3 రోల్స్ ని ప్లే చేసినట్టుగా, ద్విపాత్రాభినయము, త్రిపాత్రాభినయం అన్నట్లుగా 3 పాత్రలను పోషిస్తాడు.
ఒక్కొక్క టైంలో వస్తాడు, ఒక రోల్ ప్లే చేస్తాడు, మళ్ళీ అదే వ్యక్తి వెళ్తాడు, మళ్ళీ మేకప్ మార్చుకుంటాడు, మళ్ళీ స్టేజ్ మీదకి వస్తాడు, ఇంకొక రోల్ ప్లే చేస్తాడు, ఇంకొక చోట ఇంకొక డైలాగ్స్ చెప్తాడు, ఇంకొక చోట ఇంకొక వ్యక్తిగా ఉంటాడు. ఆ విధముగా దేవుడు ఆ త్రిపాత్రాభినయం పోషించాడా? తండ్రి పాత్ర ఒకటి, కుమారుడి పాత్ర ఒకటి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఒకటి. ఎందుకంటే దైవం ఒక్కడే, దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాం కదా. ఆ ఒక్క దేవుడే తండ్రిగా ఉన్నాడు పాత నిబంధనలో, ఆ ఒక్క దేవుడే కుమారుడిగా వచ్చాడు సువార్తల్లో, ఆ ఒక్క దేవుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు భూమి మీదకి పెంతెకోస్తు దినాన. సో ఇది ఆ ఒక్క దేవుడే 3 పాత్రలు. దిస్ ఇస్ రాంగ్. దీన్ని ఏమంటారంటే మోడలిజం అంటారు. మోడలిజం అంటే మోడ్స్ ఆఫ్ అపియరెన్సెస్, డిఫరెంట్ రోల్స్. ఒకవేళ గనక ఒక్క దేవుడే 3 పాత్రలను పోషిస్తే, ఇప్పుడు ఊహించుదాము, యేసుక్రీస్తు ప్రభు అనే పాత్రను పోషిస్తున్నాడు అనుకోండి, ఆ దేవుడే. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశారు కదా. ప్రార్థన చేసినప్పుడు మరి ఎవరికి ప్రార్థన చేశాడు? లేని పాత్రకి ప్రార్థన చేశాడా? తనకు తానే చేసుకున్నాడా మరి ప్రార్థన? పరిశుద్ధాత్మ దేవుడు గనుక ఆయన 3వ పాత్రగా ఉన్నట్లయితే ఒకే దేవుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను తండ్రి వద్దకు వెళ్ళెదను, తండ్రిని వేడుకొందును, నా నామమున మీకు వేరొక ఆదరణకర్తను ఆయన పంపిస్తాడు అని, నేను వెళ్తాను, నేను ఇంకొక ఆయన్ని వేడుకుంటాను, ఆయన ఇంకొక వ్యక్తిని పంపిస్తాడని చెప్తూ ఉన్నప్పుడు, ఒకే వ్యక్తి అయితే వేడుకోవటం ఏంటి, పంపించటం ఏంటి, మళ్ళీ ఇంకా ఆయన రావడం ఏంటి, ఈయన వెళ్ళడం ఏంటి? వెళ్ళటం ఎక్కడికి వెళ్తాడు? అడగటం ఎవరిని అడుగుతాడు? ఆ యొక్క వ్యక్తి అడిగిన తర్వాత పంపించటం అంటే ఎవరిని పంపిస్తాడు? ఒకవేళ 3 రోల్స్ ని ప్లే చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వే అయితే నువ్వు వెళ్ళడం ఎందుకు? ఉంటే సరిపోద్దుగా, జస్ట్ బ్యాకప్ మార్చుకుంటే నువ్వు పరిశుద్ధాత్మ అయిపోతావుగా. సో దిస్ ఈస్ అటర్లీ రాంగ్. మోడలిజం ఈస్ ప్లేయింగ్ 3 డిఫరెంట్ రోల్స్. దేవుడు డిఫరెంట్ రోల్స్ ని ప్లే చేయట్లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఉన్నటువంటి ఈ త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనం సరిగా అర్థం చేసుకోవాలి. మరొక రాంగ్ అండర్స్టాండింగ్ ఏంటంటే ట్రైథియిజం అంటారు దీన్ని. ట్రైథియిజం అంటే అర్థం ఏంటంటే 3 వేరు వేరు దేవుళ్ళు, 3 డిఫరెంట్ గాడ్స్, 3 గాడ్స్. ఈ ట్రైథియిజం అనేటువంటి కాన్సెప్టే మన యొక్క హిందూ యొక్క గాడ్స్ యొక్క కాన్సెప్ట్ లో ఉంటా ఉంది. Their roles are different and their natures are different, their personalities are different. Sometimes they will contradict to each other. One may agree, another may not be agree for that. 3 different gods, but all together వీళ్ళు ముగ్గురు కలిసి వర్క్ చేస్తా ఉన్నారు. Tritheism. Father is different from Son and Son is different from Holy Spirit, and all together 3 different gods. ఇది కూడా రాంగే. ఎందుకంటే ఇక్కడ ఏకదేవుడు, యూనిటీ అనే కాన్సెప్ట్ మిస్ అయిపోతుంది. గాడ్ ఈజ్ వన్ అనేది ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే చరిత్రలో అతి భయంకరమైనటువంటి అటాక్ అనేది త్రిత్వం మీద ఎప్పుడు జరిగిందంటే, ఏరియస్ అనేటువంటి వ్యక్తి 256 నుంచి 330-40 ఆ సమయం వరకు అతను ఉన్నాడు. ఇక్కడ అలెగ్జాండ్రియా అనేటువంటి అక్కడ లోకల్ చర్చ్ లో తను బిషప్ గా ఉండేవాడు. ఈ ఏరియస్ అనేటువంటి ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదనలోకి తీసుకొని వచ్చాడు. ఏంటంటే, వాక్యము అని పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో, ఈ వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభు సృష్టింపబడినవాడు. అఫ్ కోర్స్ సృష్టిలో మొదటి సృష్టిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉనికిలో లేనటువంటి ఒక కాలము కలదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన సృష్టించబడ్డాడు. అఫ్ కోర్స్ ఈ సృష్టి కంటే ముందుగా సృష్టించబడ్డాడు, సృష్టికి ముందుగా ఉన్నాడు. అందుకే సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నటువంటి ప్రథమ సృష్టి ఆయన.
అని బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలను తీసుకొని రాంగ్ అండర్స్టాండింగ్ లోకి వాటిని ఇంటర్ప్రెట్ చేసి యేసుక్రీస్తు ప్రభు వారు నిత్యుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు ఆయన సర్వశక్తిమంతుడు కాదు అని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని అటాక్ చేస్తూ ఒక భయంకరమైనటువంటి డ్యామేజ్ ఎర్లీ చర్చ్ లోకి తీసుకుని వచ్చాడు. మోనోథియిజం, దేవుడు ఒక్కడే, జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ గాడ్, ఆయన సృష్టించబడినటువంటి వాడు. ఈ వచనాలను తీసుకున్నాడు. ఓన్లీ బిగాటెన్ సన్, బిగాటెన్ అద్వితీయ కుమారుడు ఆయన. కాబట్టి సృష్టించబడిన వాడినే కుమారులు అని కూడా పిలిచాడు. దేవదూతలను కుమారులు అన్నాడు, ఆదాము నా కుమారుడు అన్నాడు. అలాగే వీళ్ళందరికంటే ముందుగా ఆయన సృష్టించింది ఈ అద్వితీయ కుమారుడుగా మొట్టమొదటిగా చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన సృష్టించబడినటువంటి వాడు. కొలస్సీ 1:15 ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అన్న మాటని గట్టిగా పట్టుకున్నాడు. ఈయన అదృశ్యటువంటి దేవుని యొక్క స్వరూపము, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్న మాటని సృష్టికి ముందుగా ఉన్నటువంటి వాడు అనేది కాకుండా సృష్టికి ముందు, అందరికంటే ముందు సృష్టించబడిన వాడు, ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్ పట్టుకున్నాడు. ఓకే, మొట్టమొదటిగా పుట్టాడు ఈయన, మొట్టమొదటిగా సృష్టించబడ్డాడు, సృష్టికి ముందుగా సృష్టించబడ్డాడు. ఈ విధముగా ఒక తప్పుడు ప్రతిపాదనని తీసుకుని వచ్చాడు. అది ఎంతగా ఆ యొక్క ఎర్లీ టైంలో ఆ యొక్క సంఘాలని కలిచివేసిందంటే ఒక విధమైనటువంటి వైల్డ్ ఫైర్ లాగా ఈ వాదము వెళ్ళిపోయింది. సో దీంట్లో నుంచి వచ్చినటువంటి క్లాసికల్ కల్ట్సే యెహోవా సాక్షులు అనేటువంటి వారు. వీళ్ళు మోడర్న్ డే ఏరియన్స్ అని మనం చెప్పొచ్చు. ఈ దినాల్లో ఉన్నటువంటి వారు యెహోవా దేవుడు ఒక్కడే అని చెప్పేటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తృణీకరించినటువంటి వారు వారు. అలాంటి దాంట్లో నుంచి వచ్చినటువంటి ఇక ఏరియనిజంలో మనం ఏం చూస్తా ఉన్నామంటే ది డినైస్ ద డీటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద హోలీ స్పిరిట్. దీంట్లో నుంచి వచ్చినటువంటి ఈ పెద్ద కల్టిక్ మూమెంట్ యెహోవా సాక్షులు. ప్రపంచమంతా కూడా వీళ్ళున్నారు, మీరున్న ప్రాంతాల్లో కూడా వీళ్ళున్నారు. ఎంతగా దుష్టుడైనటువంటి అపవాది సాతానుడు ఈ ఏరియస్ ని వాడుకున్నాడంటే ఊహించలేము. జస్ట్ ఇమాజిన్ ద ఎరోనియస్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. ఎంత భయంకరమైనటువంటి డ్యామేజ్ విశ్వాసంలో కానీ, విశ్వాసముల నుండి వచ్చేటువంటి ఆ యొక్క ప్రవర్తనలో కానీ, నమ్మక విలువల్లో కానీ, ఆ విలువల్లో నుంచి వచ్చేటువంటి జీవితంలో ఏ విధమైనటువంటి వినాశనకరమైనటువంటి పరిస్థితిని తీసుకురాగలదో విశ్వాసములో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బైబిల్లోని మాటలే తీసుకున్నాడు ఏరియస్, బైబిల్లోని పదాలనే పట్టుకున్నాడు. బట్ ఆల్ టుగెదర్ ఏరియనిజం అనేటువంటి ఒక న్యూ ప్రతిపాదన తీసుకుని వచ్చాడు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే సబార్డినేషనిజం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడే, ఇటర్నల్ గా ఉన్నాడు, సృష్టించబడిన వాడు కాదు. కానీ తండ్రి అయినటువంటి దేవునితో సమానం చేయడానికి మాత్రం వీల్లేదు. తండ్రి అయిన దేవునికి నెంబర్ 1 ర్యాంక్ ఇస్తే కుమారుడికి 2వ ర్యాంకు, పరిశుద్ధాత్మ దేవునికి 3వ ర్యాంక్. సబార్డినేషన్ ఇదొక రాంగ్ ప్రతిపాదన, ఇది ఒక రాంగ్ అండర్స్టాండింగ్. తండ్రి అయిన దేవుడే కదా పంపించింది కుమారుడిని, తండ్రి అయిన దేవునికే కదా కుమారుడు ప్రార్థన చేసింది. తండ్రి చిత్తం లేకుండా నేను ఏది చేయలేదన్నాడు కదా, నా బోధ కూడా నాది కాదన్నాడు కదా. తండ్రి తప్ప మరి ఇంకెవరికి ఆ కాలము సమయము తెలియదని చెప్పాడు కదా. నేను ఏది చేసినా తండ్రి యొక్క శక్తితోనే చేస్తున్నానని చెప్పాడు కదా. కాబట్టి తండ్రి కుమారుడి కంటే గొప్పవాడు. కుమారుడు వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు కాబట్టి 2nd ప్లేస్ అయింది, 3rd ప్లేస్ అయింది. దీన్ని చక్కగా నమ్మి సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా లాక్స్ ఆఫ్ పీపుల్ కలరు. మరొక రాంగ్ వ్యూ అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రినిటీ ఏంటంటే అడాప్షనలిజం. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన బాప్తిస్మము పొందినటువంటి సమయం వరకు కేవలం ఒక మానవుడుగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం పొందాడో అప్పుడు పరలోకము తెరవబడి
ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తా ఉన్నాను అని ఆ రోజున పరలోకమందున్న తండ్రి ఈయన్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఈ రోజే నువ్వు నా కుమారుడు అయ్యావని చెప్పాడు. ఆ రోజునే ఆయన సూపర్ న్యాచురల్ పవర్స్ అన్ని కూడా ఆయనకి ఇచ్చేశాడు. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఆయన యొక్క డివినిటీ అనేది ఆయనకి సంతరించుకుంది. అంతకు ముందు వరకు కూడా ఆయన కేవలం ఆర్డినరీ మ్యాన్. దీన్ని అడాప్షనలిజం అంటారు. దీన్ని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది కలరు. ఈ విధముగా త్రిత్వమును గురించినటువంటి నానా రకాలైనటువంటి తప్పుడు అవగాహనలు అనేవి ఆల్రెడీ బిల్డ్ అయిపోయినాయి. కాబట్టి 325 ఏడీలో నైసియా అనేటువంటి పట్టణంలో ఒక అద్భుతమైన కౌన్సిల్ జరిగింది. దాన్ని కౌన్సిల్ ఆఫ్ నైసియా అని చేసి చెప్తారు. ఈ నైసియా కౌన్సిల్ లో నుంచి నైసీన్ క్రీడ్ అనేది విశ్వాస ప్రమాణం అనేది నైసీన్ విశ్వాస ప్రమాణం అనేది వచ్చింది. ఈ నైసియాలో అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు, దానికి అటెండ్ అయినటువంటి ఆ యొక్క బిషప్స్ అందరూ కూడా ఈస్టర్న్ కంట్రీస్ నుంచి, వెస్టర్న్ కంట్రీస్ నుంచి, ఇట్ వాజ్ లైక్ ఎ వరల్డ్ రినౌన్స్డ్ కౌన్సిల్ అనమాట. ఆ టైంలో ఈ యొక్క త్రిత్వమును గురించి ఉన్నటువంటి ఈ ఏరియాస్ ఏదైతే భయంకరమైన కన్ఫ్యూజన్ తీసుకుని వచ్చాడో దాని గురించినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా వారు క్రోడీకరించి, ధ్యానించి, డిస్కస్ చేసి అప్పుడు వారు విశ్వాస ప్రమాణాలని సంఘాలకు ఇచ్చాడు. ఎవరు చెప్పిన మాట పడితే వాళ్ళు నమ్మటానికి మీరు వద్దు. ఇదిగో విశ్వాస ప్రమాణం ఇది, మన విశ్వాస ప్రమాణం ఇది అని ఆ టైంలో మనం చూసినట్లయితే ఈ గొప్ప దైవజనులు, ఆది సంగమ నాయకులు విశ్వాస ప్రమాణాలని ప్రతిపాదించారు. ఆ యొక్క వాటిలో అతి ప్రాముఖ్యమైన లేకపోతే అతి అగ్రగణ్యుడిగా పిలువబడుతున్న వ్యక్తి అంటే అథెనేషియన్ క్రీడ్ అనేది మనకి చాలా మంది మీరు వినే ఉంటారు. అథెనేషియన్ క్రీడ్ లో ట్రినిటీ గురించి చెప్పబడినటువంటి ఒక మాట ఏంటంటే, వి వర్షిప్ వన్ గాడ్ ఇన్ ట్రినిటీ. సారీ ఫర్ ద స్మాల్ లెటర్ గాడ్. వి వర్షిప్ వన్ గాడ్ ఇన్ ట్రినిటీ అండ్ ద ట్రినిటీ ఇన్ యూనిటీ. We distinguish among the persons, but we do not divide the substance. The entire three persons are co-eternal, co-equal with one another, so that we worship complete unity in Trinity and Trinity in unity. What a profound creed it is. అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. మేము త్రిత్వము అయ్యున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఆ త్రిత్వములో ఏకత్వం ఉన్నది. త్రిత్వములో ఉన్నటువంటి వ్యక్తులు వేరు వేరు కావచ్చు, కానీ ఆ వ్యక్తుల యొక్క దైవత్వములో ఉన్నటువంటి స్వభావం మాత్రము వేరు వేరు కాదు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా నిత్యత్వము నుంచి ఉన్నటువంటి వారు. ఆ ముగ్గురులో కూడా సమానత్వం అనేది ఉన్నది. ఒకరితో ఒకరు వారు సమానమైనటువంటి దైవత్వాన్ని, నిత్యత్వం నుండి కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ముగ్గురుగా ఉన్నటువంటి ఏక దేవుణ్ణి, ఆ సంపూర్ణమైనటువంటి త్రిత్వము అనే దైవత్వాన్ని మేము ఆరాధిస్తూ ఉన్నాము. ఇది మా విశ్వాస ప్రమాణము అని వారు ప్రతిపాదించారు. నిజానికి ఈ స్టేట్మెంట్ ని అర్థం చేసుకోవటం చాలా కష్టమే. మనకు తెలిసినటువంటి జ్ఞానముతో, పరిజ్ఞానముతో, సైన్స్ తో, లేకపోతే నాలెడ్జ్ తోటి. అందుకనే ఒక దైవజనుడు చెప్పాడు, in one sense the doctrine of Trinity is a mystery that we'll never be able to understand fully. However, we can understand something of its truth by summarizing the teaching of the scripture in 3 statements. Systematic Theology అనే పుస్తకంలో వాన్ గ్రూడెమ్ గారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ లేకపోతే డెఫినేషన్ చూడండి. God eternally exists as 3 persons, Father, Son, and the Holy Spirit. And each person is fully God, and there is one God. This is the doctrinal statement of Trinity.
ముందుగా స్టేట్మెంట్ చెప్తాము, ఆ తర్వాత ఆ స్టేట్మెంట్ ని మనము జస్టిఫై చేస్తాము బైబిల్లో ఉన్నటువంటి లేఖనాల్లో నుంచి. సో ఏం చెప్తా ఉంది ఈ యొక్క డెఫినేషన్? మనకి 3 ఇంపార్టెంట్ ట్రూత్స్ మనకు చెప్తా ఉంది. మొట్టమొదటిది, గాడ్ ఈజ్ 3 పర్సన్స్. దైవత్వము అంటే ఆ దైవత్వములో 3 వ్యక్తులు ఉన్నారు. గాడ్ ఇటర్నల్లీ ఎగ్జిస్ట్. ఈ ఒక్క డెఫినేషన్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే డాక్టర్ అయిపోయింది. నిజానికి మనం రెస్ట్ ఆఫ్ ద డాక్టరీన్ చేసేదంతా ఏంటంటే ఈ యొక్క డెఫినేషన్ ని మనము జస్టిఫై చేయటమే. ఒక్కొక్క స్టేట్మెంట్ తీసుకొని మీ ముందుకు నేను వాటి యొక్క ప్రూఫ్స్ ని, ఎవిడెన్సెస్ ని తీసుకొని వస్తాను. గాడ్ ఇటర్నల్లీ ఎగ్జిస్ట్ as 3 persons. నిత్యత్వం మొదలుకొని దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. అండ్ ఈచ్ పర్సన్ ఈజ్ ఫుల్లీ గాడ్. ఆ 3లో ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైనటువంటి దైవమే. ఆయనను దేవుడు ఒక్కడే. ఇది ట్రినిటీ యొక్క డాక్ట్రిన్. ఆ డాక్ట్రినల్ స్టేట్మెంట్ గా మనం చూస్తా ఉన్నాం. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ టుడే. గాడ్ దైవత్వములో 3 వ్యక్తులు ఉన్నారు. వారు ఏ విధంగా బయలుపరుచుకున్నారంటే గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. 3 డిస్టింగ్విషబుల్ పర్సనాలిటీస్. 3 కూడా మనము వేరువేరుగా గుర్తించవచ్చు. ఈయన తండ్రి, ఈయన కుమారుడు, ఈయన పరిశుద్ధాత్ముడు. అలాగని 3 వేరు 3 దేవుళ్ళు కాదు. దైవత్వము, ఈ దైవత్వంలో 3 వ్యక్తులు. కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు. కుమారుడు దేవుడే, తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే. సో ఈ యొక్క దైవత్వం యొక్క పరిపూర్ణత, ఆ దైవత్వానికి సంబంధించినటువంటి గుణ లక్షణాలు, ద ఎస్సెన్స్ ఆఫ్ గాడ్ హెడ్ అనేది సర్వ సంపూర్ణముగా తండ్రిలోను, కుమారులోను, పరిశుద్ధాత్మలోను ఉన్నది. వీళ్ళు 3 కలిస్తే వారు దేవుళ్ళు అవ్వలేదు. నేను ఎర్లీ డేస్ లో ఫస్ట్ టైం ట్రినిటీ అనే డాక్టర్ని విన్నప్పుడు అనుకున్నవాడిని, నేను కూడా ఈ సబార్డినేషన్ ప్రిన్సిపల్ ని కొంతకాలం నమ్మేవాడిని. అప్పుడు అర్థం కాక, తెలియక ఫస్ట్ అటెంప్ట్ లో విన్నప్పుడు, ఓకే, తండ్రి అనేటువంటి దేవుడు మేబీ ఒక 50% అట్రిబ్యూట్స్ కలిగి ఉన్నాడేమో, కుమారుడు అనేటువంటి క్రీస్తు ప్రభు ఒక 30% అట్రిబ్యూట్స్ కలిగి ఉన్నాడేమో, పరిశుద్ధాత్మ దేవుడు ఒక 20% అట్రిబ్యూట్స్ కలిగి ఉన్నాడేమో. కాబట్టి పుట్ టుగెదర్ ఆల్ దీస్ 3, ఈ 3లో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ కలిపితే 100% దైవత్వములో ఉన్నటువంటి ఆ అట్రిబ్యూట్స్ అన్ని కలిసిపోయి, కాబట్టి ద సమ్ టోటల్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఈక్వల్ టు ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనుకునేవాడిని. దట్ ఈస్ రాంగ్. ఫాదర్ ఈజ్ ఫుల్లీ గాడ్, సన్ ఈజ్ ఫుల్లీ గాడ్, హోలీ స్పిరిట్ ఈజ్ ఫుల్లీ గాడ్. ఈ యొక్క డాక్టరీని ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామంటే 3 లెవెల్స్ లో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us లుక్ ద డాక్టరీన్ ఆఫ్ ట్రినిటీ ఫ్రమ్ 3 డిఫరెంట్ విండోస్. మొట్టమొదటి విండో ఏంటంటే ద బిబ్లికల్ వ్యూ, స్క్రిప్చురల్ విండో. ఈజ్ ద డాక్టరీన్ ఆఫ్ ట్రినిటీ ఈజ్ బిబ్లికల్. ఈ త్రిత్వం అనేటువంటి యొక్క సిద్ధాంతం అనేది వాక్యానుసారమైనదా? బైబిల్ దాని గురించి ఏమి బోధిస్తా ఉంది? బైబిల్ సంబంధించినటువంటి బోధ అనుసరించిందేనా? ఫస్ట్ వ్యూ ఈజ్ బిబ్లికల్ వ్యూ. రెండోది కనుక మనం చూసినట్లయితే ఈ త్రిత్వం అనేటువంటి డాక్టరీన్ ఈజ్ ఇట్ సెన్సిబుల్? లాజికలా ఇది? ఈజ్ ఇట్ లాజికల్? కాంట్రడిక్షన్ ఉన్నట్టుగా లేదు. రెండవది మనం ఫిలసాఫికల్ వ్యూలో, తత్వ సంబంధమైనటువంటి కోణములో లాజికల్ గా ఈ డాక్టరీని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. మూడోదిగా చూసినట్లయితే, డస్ ద డాక్టరీన్ ఆఫ్ ట్రినిటీ మేక్స్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్? ఈజ్ ఇట్ ప్రాక్టికల్ ఆర్ ఎక్స్పీరియన్షియల్? సో 3 different views. We are going to look at this doctrine: biblical view, philosophical view, experiential view. And we are going to look at this doctrine in these 3 different views and try to understand the essence of Godhead.